Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. జగన్ పట్టుదల కలిగినవాడు, గిట్టనివారు మొండి అని అంటారు. బద్ద వ్యతిరేకులు అయితే జగమొండి అని కూడా అంటారు. ఎవరు ఏమన్నా జగన్ మాత్రం తన రూటే సెపరేట్ అంటారు. పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళినా ఆయన మాత్రం ఉన్నవారితోనే ఉంటారు. వరుసపెట్టి ఆయన జిల్లా కార్యవర్గాలను నియమిస్తున్నారు. వీరంతా తనకు విధేయులుగా ఉంటారు అనుకొని ఆయన బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలా ఆయన ప్రస్తుతం చేస్తున్న పని ఆసక్తితో పాటు ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది. ఒకవైపు చూస్తే వైసీపీ ఎత్తిపోతోందని టీడీపీ కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. తాము గేట్లు తెరిస్తే చాలు, వైసీపీ అంతా ఖాళీ అని కూడా చెబుతున్నారు. గేట్లు అలా తెరుస్తున్నారు, చేర్చుకుంటున్న వారికి కండువాలు కప్పుతున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం జనం నుంచి నాయకులు రావాలి అంటుంది. పార్టీ ఓటమి చెందాక జగన్ కూడా ఒకంత డీలా పడ్డారు. అయితే ఆయన జిల్లా టూర్లు చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనాలు రావడంతో ఆయనలో భరోసా ఏర్పడింది. ఆయన కడప జిల్లాకు వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, విజయవాడతో పాటు పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళినా జనాలు బాగానే వచ్చారు. దాంతో జగన్లో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది అని వినిపిస్తోంది. అందుకే ఆయన నాయకులు పోయినా జనం తనతోనే ఉన్నారు అని నమ్ముతున్నారు. జనం నుంచే నాయకులు వస్తారు అని కూడా అంటున్నారు. దాంతో ఆయన పార్టీకి బాధ్యులుగా జిల్లాల వారీగా సీనియర్లను నియమించే పనిలో ఉన్నారు ప్రస్తుతం. అలా మొత్తం అన్ని జిల్లాలకు బాధ్యులను నియమించిన తరువాత నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి అప్పుడు జనంలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయ్యేసరికి ఏడాది పూర్తి కావచ్చు. అంటే జగన్ సంక్రాంతి పండుగ తరువాత జనంలోకి రావాలని అనుకుంటున్నారు. అప్పటి నుంచే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారు. అప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు అవుతుందని, ప్రజలకు కూడా ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుందని, ఆ సమయంలో తాను జనంలోకి వెళ్తే దానికి తగినట్లుగా రియాక్షన్ వస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈలోగా పార్టీ నియామకాలు చేపడుతూ అవసరం అనుకున్నప్పుడే జనంలోకి వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా అంబటి రాంబాబుని, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా పేర్ని నానిని, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా దేవినేని అవినాష్ని జగన్ నియమించారు. దీంతో సగం పైగా జిల్లాలకు వైసీపీ బాధ్యుల నియామకం పూర్తి అయినట్లు అనిపిస్తోంది. గోదావరి జిల్లాలలోనే వైసీపీకి కత్తి మీద సాముగా వ్యవహారం ఉందని వినిపిస్తోంది. అక్కడ జిల్లా బాధ్యులుగా ఎవరిని నియమించాలి అన్నది ఆలోచనగా ఉంది. ఉత్తరాంధ్రలో చూస్తే విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించనే లేదు. జనసేన, టీడీపీ బలంగా ఉన్న గోదావరి, ఉత్తరాంధ్రల మీద జగన్ ఫోకస్ పెట్టాలని, తొందరగా జిల్లా అధ్యక్షులను నియమించాలని కోరుతున్నారు. ఈ 2 రీజన్లను కలిపి 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కనుక స్కోర్ చేయకపోతే వైసీపీ ఇబ్బందుల్లో పడుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ మాత్రం తనదైన స్ట్రాటజీతోనే వెళ్తున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక బలమైన సామాజిక వర్గానికి పదవులు ఇచ్చినా తీసుకుంటారా లేదా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే కనుక జగన్ అయితే ఉన్న వారితోనే వైసీపీ బండిని పరుగులు తీయించాలని చూస్తున్నారు. Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact